ఐఎమ్ మిలియనీర్. ఇప్పుడు చూడండి 5 సంవత్సరాల జీవితం ఎలక్షన్ అంటే ఒక పొలిటీషియన్ కావాలనుకున్న వ్యక్తి అంటే సర్పంచ్, వార్డ్ మెంబరు, కౌన్సిలరు, చైర్మను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ వీళ్ళందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు నామినేషన్లో వచ్చేస్తుంది. కానీ ఒకటే సీటు 4-5 పోటీ చేస్తాం, అందులో ఓడిపోయేది అందరూ, కానీ గెలిచేది ఒక్కడు. ఆ ఒక్కడు గెలిచిందంటే మీరు అర్థం చేసుకోండి, అతనికి లక్కీ ఉన్నట్టే కదా. అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది గెలుస్తారండి, నిజం. ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా అతనికి మంచి జరుగుతుంది, చేంజ్ అవుతుందని. నామినేషన్ డేట్లు స్టార్ట్ అయినాయి అంటే అందులో ఫ్రీజింగ్ సగం మంది వెళ్ళిపోతారు అన్నట్టు. మీరు నమ్మినా నమ్మకపోయినా 20-30 మంది వేసినా కానీ ఆ నెంబర్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి అన్నట్టు. అప్పుడు లాస్ అవుతుంది. మనల్ని గెలిపించేయాలంటే కంపల్సరీ న్యూమరాలజీ ఫాలో కావాలి. మీరేమనుకుంటారు, గీట్ని ఎవడు నమ్ముతాడు, అంత ఉత్త కథ అని అనుకుంటారు. ఓడిపోయినోడికి తెలుస్తుందండి ఆ బాధ. ఇప్పుడు రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ గవర్నమెంటు, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళకు ఎంత ఘోరంగా టార్చర్ ఉందో తెలుసు కదా. 5 సంవత్సరాల జీవితం కోల్పోయారు. 5 సంవత్సరాల జీవితం అని అంటే వాల్యూ పోయింది, రెస్పెక్ట్ పోయింది. ఎవడు దగ్గరికి రానియడు, ఎవడు పట్టించుకోడు. ఏదో ఉన్నామా అంటే ఉన్నాం, సగం పానం సచ్చినట్టే అండి. చూసినరా, పవర్ లేకుంటే కుక్క గుడ్డే కదండి, ఇంటి పక్కన కూడా నమస్తే పెట్టాడు. అదే పవర్లు ఉంటే ఏ మూలకున్న, ఏ కంట్రీ మూలకున్నాడు ఆయన వచ్చి అన్న నమస్తే అని అంటారు. అది పొలిటీషియన్ యొక్క పవర్. మీరు నమ్మకుంటే జీవితంలో చాలా కోల్పోతారు. అది మీ ఇష్టం, ఎవరి లైఫ్ వాళ్ళదండి.